వారణాసి పేరులోనే ప్రత్యేకత నింపుకున్న నగరం. ప్రపంచంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి. ప్రధాని నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గం. అన్నిటినీ మించిన స్పెషాలిటీ ఇక్కడి పట్టు చీరలు. అదే బనారస్ పట్టు. అమెరికా అధ్యక్షుడు సతీమణి చెల్లికి మోడీ 100 పట్టు చీరలు కానుకగా ఇస్తుండడంతో కాశీపురి మరోసారి వార్తల్లో నిలిచింది. కాశీ హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. గంగా యమున సంస్కృతి సంప్రదాయాలకు తర్పణం. ప్రపంచ ప్రఖ్యాత బెనార్సీ పట్టు వస్త్రాల కేంద్రం. భారతీయ సమాజంలో పట్టు వస్త్రాలకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఇక సిల్క్ శారీ అంటే ఇష్టపడి మగువ ఉండరు అనడం అతిశయోక్తి కాదు. అవకాశం దొరికితే పట్టు చీరలో మరింత అందంగా మెరవాలని యువతులు కోరుకుంటారు. పెద్దవారికివి గొప్ప హుందాతనాన్నిస్తాయి. ఎవరు కట్టినా వారికి కొత్త ఆకర్షణ ఇస్తుంది. అయితే పట్టు చీరలో ఎన్ని రకాలున్నా బెనార్సీ సిల్క్ చీర 100 ఏళ్ల నుంచి తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. వివిధ డిజైన్లలో ఆకర్షణీయంగా ఉండే బంగారం, వెండి జరీ పట్టు చీరలు ఇక్కడి ప్రత్యేకం. నాణ్యమైన పట్టు బార్డర్ ఎంబ్రాయిడరీ మరో స్పెషాలిటీ. చీరలపై పూలు, లతలు, గీతలతో కూడిన డిజైన్లలో మహిళలను కట్టిపడేస్తాయి. కాలం ఎంత మారినా, ఎన్ని కొత్త ఫ్యాషన్లొచ్చినా బెనారస్ చీరలకున్న గౌరవం, అవి కట్టుకుంటే వచ్చే హుందాతనం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అరవై 66వ గణతంత్ర దినోత్సవాలకు విచ్చేస్తున్న బరాక్ ఒబామా సతీమణి మిచెల్లీ ఒబామాకు పట్టుచీరలంటే చాలా ఇష్టం. భారతదేశమన్నా, ఇక్కడ తయారయ్యే చీరలన్నా ఆమెకు ఎంతో ప్రేమ అన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆమె అంతర్జాతీయ డిజైనర్లు రూపొందించిన చీరల్లో మెరిసింది. ఈ నేపథ్యంలో ఆమెకు పట్టు చీరకు మించిన బహుమతి ఏముంటుంది? అందుకే ప్రధాని నరేంద్ర మోడీ ఆమెకు 100 బెనారసీ పట్టు చీరలు కానుకగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. వారణాసి వస్త్ర ఉద్యోగుల సంఘానికి ఈ చీరల ఎంపిక బాధ్యతను అప్పగించారు అధికారులు. దేశంలోనే అతిపెద్దదైన వారణాసి నగరం పట్టువస్త్ర పరిశ్రమ గోరఖ్పూర్, చందోలి, భదోహి, జాన్పూర్, అజాంఘడ్ ప్రాంతాల్లో విస్తరించింది. కుల మతాలకు అతీతంగా లక్షలాది కుటుంబాలకిది కుటీర పరిశ్రమ. ఒక్క వారణాసిలోనే రోజుకు కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది. అయితే కొన్నేళ్ల నుంచి బెనారస్ సాంప్రదాయ పట్టు వస్త్ర పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బనారస్ పట్టు వస్త్ర పరిశ్రమ అంతర్గతంగా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. నాసిరకం పట్టు ఉత్పత్తుల నుంచి రోజురోజుకు పోటీ పెరుగుతోంది. మరమగ్గాల ఉత్పత్తి వేగాన్ని సాంప్రదాయ చేనేతలు అందుకోలేకపోతున్నారు. అన్నిటినీ మించి ముడి సిల్క్ యార్న్ దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని పునరుద్ధరించాలన్న ప్రభుత్వ నిర్ణయం పరిశ్రమను కలవరపెడుతోంది. చైనా సిల్క్ యార్న్ ఇప్పుడు భారతీయ పవర్లూమ్ పరిశ్రమకు జీవన రేఖగా మారింది. దీని దెబ్బకు దేశీయ పట్టు పరిశ్రమ కుదేలైంది. నేత పరివారు కూలీలుగా మారుతున్నారు. చైనా సిల్క్ యార్న్పై యాంటీ డంపింగ్ సుంకాన్ని పునరుద్ధరించాలని సెంట్రల్ సిల్క్ బోర్డు సిఎస్పి నిర్ణయించడంతో బెనారస్ వస్త్ర పరిశ్రమ సంక్షోభ దిశగా పయనిస్తోందని వ్యాపారులు, తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దిగుమతి సుంకం వల్ల చైనా సిల్క్ యార్న్ కొనుగోలు ధర పెరుగుతుంది. 1 కిలో యార్న్పై 500 అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం కిలో సిల్క్ యార్న్ ధర 3,500. దిగుమతి సుంకాన్ని కనుక విధిస్తే అది 4,000 రూపాయలకు చేరుతుంది. ఫలితంగా బెనారస్ చీర మరింత ఖరీదై అమ్మకాలు పడిపోతాయి. మధ్యతరగతికి అందకుండా పోతుందని వారణాసి పట్టు తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. దేశంలోనే కాక అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇది మరింత ఖరీదవుతుందని సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. సర్కార్ నిర్ణయాన్ని నిరసిస్తూ బెనారస్ వస్త్ర వ్యాపార కార్మిక సంఘాలు ఇప్పటికే కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గ్యాంగ్వర్ ముందు నిరసన వ్యక్తం చేశాయి. కానీ ఆయన వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో స్థానిక ఎంపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తమ మొర వినిపించాలని భావిస్తున్నారు. 2010లో కిలో 1,750 రూపాయలున్న చైనా సిల్క్ యార్న్ ధర 2013కు 3,600కు చేరింది. ఇది సాంప్రదాయ పట్టు చీరల నేతగాళ్లకు శక్తికి మించిందిగా మారింది. పవర్లూమ్తో ఉత్పాదక శక్తితో వీరు పోటీ పడలేక సతమతమవుతున్నారు. 1995 నుంచి 2010 మధ్యకాలంలో సాంప్రదాయ నేత పనిచేసేవారి సంఖ్య 30% తగ్గడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.
ఇంకో ప్రమాదం ఏంటంటే అచ్చం మన బెనారసీ చీరలను పోలి ఉండే చీరలు చైనాలో తయారవుతున్నాయి. వీటిని బెనారస్కు తెచ్చి చాలా చౌక ధరల్లో విక్రయిస్తున్నారు. చేనేత మగ్గాలు మూలన పడుతున్నాయి. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెనారస్, సూరత్, మైసూరు సహా ఇంకా పలు ప్రాంతాల్లో తయారయ్యే పట్టు చీరలు చైనా ముడి యార్డ్ నుంచే తయారవుతున్నాయి. పవర్లూమ్ పరిశ్రమ పెరిగే కొద్దీ సిల్క్ యార్డ్ దిగుమతి కూడా పెరుగుతోంది. చైనా, తైవాన్, జపాన్ నుంచి చౌక పట్టుదారం దిగుమతవుతోంది. దీంతో సాంప్రదాయ చేనేతలు జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వారు కడు నిరుపేదలుగా మారుతున్నారు. మరమగ్గాలకు మన పట్టుదారం కంటే చైనా సిల్క్ యార్న్ సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది మరమగ్గం వేడిని కూడా తట్టుకుంటుంది. అందుకే తయారీదారులు దీనిని కోరుకుంటున్నారు. విదేశాల నుంచి చౌక దిగుమతుల వల్ల దేశీయ పట్టు పరిశ్రమను రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యాంటీ డంపింగ్ సుంకాన్ని విధిస్తోంది. 2008లో విధించిన 5 ఏళ్ల సుంకం కాల పరిమితి 2013 డిసెంబర్తో ముగిసింది. ఈ నేపథ్యంలో దీన్ని పునరుద్ధరించమంటూ సెంట్రల్ సిల్క్ బోర్డు యాంటీ డంపింగ్ విభాగాన్ని కోరింది. దీంతో పట్టు పరిశ్రమ వారు అభ్యంతరాలు చెప్పేందుకు 40 రోజుల గడువిచ్చాయి. సిల్క్ ట్రేడ్ యూనియన్ ఎస్టీఏ, బెనారస్ వస్త్ర ఉద్యోగ సంఘ్ BBUS సంఘాలు తీవ్ర స్థాయిలో తమ అభ్యంతరం వ్యక్తం చేశాయి.